ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిడు అన్న. నీళ్ళు ఆపుతాం, నీళ్లు కడతాం, కట్టలాపుతాం, అదే శాతగాని మాటలని మాట్లాడుకుంటా వాళ్ళు ఎక్కడ పోయి కూడా సోయలేదా అన్న. కాంగ్రెస్ నాయకులు మాకు పాకిస్తాన్ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాదు. నువ్వు నీ కెరియర్ లో 30 ఏళ్లలో 30 రకాల వేషాలు వేసినావు. నువ్వు సిపిఐ అన్నావు, సిపిఎం అన్నావు, మాయావతి అన్నావు, తర్వాత వామపక్షాలు అన్నావు, సెక్యులర్ అన్నావు, మళ్ళీ హిందూ కాడికి వచ్చినావు. వేషాలు మార్చుకుంటూ వచ్చినావు. నువ్వు పాకిస్తాన్ మేము ఎందుకు ప్రేమిస్తాం? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియా మై బ్రదర్స్. మేము దేశం కోసం పనిచేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరును, ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్నావు. నువ్వు దేశంలో ఉన్నదాన్ని ఇద్దరి మధ్యలో స్విచ్ పెట్టి నువ్వు బతుకుతున్నావు. ఈ భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు 2019 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ తీసేసిండు. అగ్నిపత్ అనేటువంటి ఒక వ్యవస్థను తెరలేపిండు. మొత్తం మీద ఆర్మీకి జీతాలు పోతున్నాయని చెప్పి దేశం వల్ల మొత్తం గబ్బు లేపిండు. అంటే ఆర్మీకి పెన్షన్ లేకుండా ఆర్థిక వ్యవస్థను మొత్తం సమకూర్చి ఆదాయ అంబాన్లకు కట్టబెట్టిండు. ఈ దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ దేశం మొత్తం తెలుసుకున్నది మీ గురించి. ఇంత సిగ్గుశరం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఒక పాలకులు అయ్యుండి మీరు మీ లోపాలను సరిదిద్దుకోకుండా కాంగ్రెస్ తిడతారు. కాంగ్రెస్ చక్కగా పనిచేస్తలేదు, తీవ్రవాదాన్ని నిర్మూలిస్తలేదు. నేను వచ్చి ఇరగదీస్తాను వచ్చిండు. సిలిండర్కు ధర ఎక్కువైంది, ప్రజలు బతకలేకపోతారు అని చెప్పి 380 సిలిండర్ ఉంటే 1200 చేసిండు దరిద్రుడు. ప్రజలను బతకకుండా చేసిండు. ఇలా ఈ దేశ ప్రజలు ఆకలి కేకలతో ఉన్నారు తప్ప మీ పెద్ద పెద్దలకు అట్లా కనబడచ్చు, కానీ పేదలు చాలా ఇబ్బందులు ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు పాకిస్తాన్ ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు పాకిస్తాన్? ఇప్పుడు ప్రపంచంలో అంటే ముఖ్యంగా భారతదేశంలో ఏమైందంటే సినిమాల కన్నా జీవితంలో అన్నిటికన్నా సుఖంగా ఫేమస్ అయిపోవాలి, రాజకీయ నాయకుడు అయిపోవాలి, అందరికన్నా ఫేమస్ అయ్యంటే అల్క పని ఏంటంటే మతం. భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ మతం, ఎక్కువ జనాభా కలిగి ఉన్న మతం ఏంటంటే హిందూ మతం. హిందువులు అని మాట్లాడేస్తే అయిపోయాయి. ఓట్లు పుణ్యానికే, సీట్లు పుణ్యానికే, ఏదైనా పుణ్యానికే. ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాకిస్తాన్ని ప్రేమిస్తామని అన్నారంట. నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానని ఎవరు చెప్పారంటే మీరంతా పాకిస్తాన్ వెళ్ళిపోండి అన్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏమంటారు అంటే వాళ్ళు వచ్చి చంపేసిపోతుంటే మేము ఊకోవాలా అంటే మరి నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు పోయి పట్టుకుంటావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వు అంటే ఆకులు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటావా పవన్ కళ్యాణ్ గారు? అన్న పవన్ కళ్యాణ్ చెప్పే ఎంత మంచిగా అయిపోయింది మనకంటే. ఎవడు పాకిస్తాన్ని ప్రేమిస్తాడా? ఏ దేశాన్ని ప్రేమిస్తామని చదువుకున్నాం మనం. ముఖ్యంగా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు, 10 నుంచి 12 ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకు మొత్తం ఇదే పని. అన్నిటికన్నా అల్క పని ఏముందంటే మతం. నా మతాన్ని ప్రేమిస్తున్నా అనేటువంటిది అట. మనిషిని ప్రేమించమని చెప్పిర్రు మన పూర్వీకులు. మానవత్వాన్ని ప్రేమించమన్నారు. మన ఆచారాన్ని, మన మతాన్ని గౌరవిస్తూ మనుషులను గౌరవించమని చెప్పిర్రు. అది ఇడిచిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే నా మతం మనం అంటే కాంగ్రెస్ పార్టీ అంట పాకిస్తాన్లో కలిసిపోవని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఎవడు పాకిస్తాన్లో ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒక దేశం, భారత్ ఒక దేశం. భారత్ను కాపాడేది ఎవరంటే భారత ఆర్మీ. భారతదేశాన్ని కాపాడేది ఎవరు? భారత యొక్క పోలీస్ వ్యవస్థ, భారతదేశ రాజ్యాంగం, భారతదేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఎవడు కూడా సరిహద్దుల్లో వాళ్ళ నాన్న ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంటే ధనవంతుల కుటుంబాలు ఎవరు కూడా సరిహద్దుల్లో ఉండరు. ధనవంతుల కుటుంబాలు ఎవరు కూడా సరిహద్దుల్లో ఎవడు పనిచేయడు. ఇవాళ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బీసీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు వీళ్ళే కదా సరిహద్దుల్లో ఉన్నది. ప్రాణాలకు తెగించి కాపాడేది వాళ్ళు కదా కాపాడాల్సింది. అయితే నేను భారతదేశం మొత్తాన్ని మన్మోహన్ సింగ్ గారు కాపాడలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో లాంటి దాంట్లో టెర్రరిజం వస్తూ ఉంది. నీ దగ్గర పోలీసులు ఉన్నా, ఆర్మీ ఉన్నా, నావీ ఉన్నా, ఇలా ఎయిర్ అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ ఉన్నా, ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అంటే ఎయిర్ ఫోర్స్ ఉన్నా మీరు ఎందుకు దేశంలో టెర్రరిజాన్ని ఈ ప్రపంచ పాకిస్తాన్ని అంతం చేయలేకపోతున్నామని చెప్పి ప్రగల్భాలు వలిగినటువంటి నరేంద్ర మోడీ పన్లీగల పట్టింది తప్ప అక్కడ చేసింది ఏం లేదు. ఆయన వల్ల కూడా ఏం కాదని అర్థమైపోయింది. ఇవన్నీ ఉత్తుత్తి మాటలే అని అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఏమంటారు, ఒక చాలా మంది కొంతమంది పీకుడుగా ఏం పెడతారంటే నరేంద్ర మోడీని తిడితే నీది చెత్త వీడియో, నువ్వు ఏం మంచిగా చేయవు, నీకేం తెలియలేదు. నువ్వు నేను ఏమంటున్నానంటే ఈ దేశ ప్రధాని రాజ్యాంగబద్ధంగా ఏం ప్రామిస్ చేసి నువ్వు ప్రధానమంత్రి అయినావు? నువ్వు బాధ్యతాయుతంగా రాకుండా పని చేయకుండా ఈ దేశంలో చిల్లరగాళ్ళు వచ్చి నడి కాశ్మీర్కి వచ్చి కాల్చిపోతుంటే నీకు బొట్టు పెట్టి నీకు ఆరతి వాళ్ళకి నీ కాళ్ళు మొక్కాలి. మరి
ఖచ్చితంగా ప్రశ్న అనేది ఉంటుంది. ప్రశ్నకు మేమే బూతులు తిట్టట్లేదు. బాధ్యతాయురాహితం అన్నటువంటి పనులు చేసిన ప్రధానమంత్రిని బరాబరి ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైందంటే, ఇలా వచ్చి ప్రవీణ్ పగడాల ఎందుకు చచ్చిపోయిందంటే ఒక మాట కాదు కదా, మా తోక ముడుచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ మొత్తం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు అంతా అయిపోయినాక వచ్చి కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి పోమని చెప్తా ఉన్నాడు. ఏమైందంటే అల్కగా పవన్ కళ్యాణ్కు సినిమాల కన్నా అల్కగా మతం దొరికింది. ఇలా మతాన్ని వాడుకోనికే సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన నరేంద్ర మోడీ సూచించినా ఎవరు చూసినా కానీ అంత మంచిది కాదు. ఈ భారతదేశంలో మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఒక మతం పునాదుల మీద, కులం పునాదుల మీద ఎవడు రాజ్యాన్ని వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నా నరేంద్ర మోడీ యొక్క అబద్ధాల మాటలను ప్రజలు నమ్మిర్రు. ఒక్కసారి హిందువులు తిరగబడ్డారంటే, హిందువులు ఆకలైనోనికి, దూపైనోనికి, ఉద్యోగం లేనోనికి, ఇల్లు లేనోనికి, కడుపుల కాలుతున్నోనికి ఇక్కడ మతం కులం కాదు, నా దేశం, నా దేశభక్తి, నా దేశంలో పరిపాలకుడు చక్కగా లేకపోతే చెవులు 2 బట్టి తిప్పి బండకేసి కొడతాడు. ఎవరు అయ్యేది కాదు ఈ దేశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన ప్రశ్నించవచ్చు అనేటువంటి రూలు రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మన నోటికి ఎంత వస్తే అంత, ఎట్లా పడితే అట్లా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేస్తావా, ప్రధానమంత్రిని మాట్లాడతావా అనేటువంటి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ దేశంలో ఒక పెద్ద టూరిజం అటువంటి ప్రాంతం ఏర్పాటు చేసి నిఘా వైఫల్యం చేసి ఆడ నిఘా లేకుండా ఒక చిల్లరగాళ్ళు రోడ్డు మీద ఒక ఆటన నెత్తి మీద పెడితే చారణ కమ్మడం పోని వెధవలు వచ్చి 22 గంటలు అడవులకి ఇలా నడుచుకుంటే 50-60 కిలోమీటర్లు కాలినడకన వచ్చి కాల్చేసిపోతే వాళ్ళు నడిచిపోయారు. వాళ్ళు బండ్ల మీద వచ్చిర్రంటే, అట్లొచ్చిర్రంటే, లోపలికి వెళ్ళి పొక్క కొట్టుకొని వచ్చిర్రంటే బిల్డప్లు, అబద్ధాలు మాట్లాడడం కాదు. వాళ్ళు వచ్చినప్పుడు చూసిన వాళ్ళు లేడు, నా చంపినప్పుడు పోయినప్పుడు చూస్తున్నాడు. ఇంత నిర్సిగ్గుగా, సిగ్గు లేకుండా వాళ్ళు చంపిపోతే కూడా మళ్ళా మేకపోతు గాంభీర్యాలు చేస్తూ సిగ్గు లేకుండా కనీసం తలకాయలు కూడా కిందికి వేసుకుంటారు. మనము ఇంత పొడుగు అంత పొడుగు వంటివి, పులి వంటివి, బెబ్బులి వంటివి, దేశాన్ని కాపాడుతానని ఏతుల పడితే నడి శ్రీనగర్, నడి జమ్మూ కాశ్మీర్లోకి వచ్చి కాల్చిపోతే మనకు సిగ్గు అనిపిస్తే తలకాయలు కూడా ముఖం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతారు. సిగ్గు తప్పిన సన్నాసులు. సిగ్గన్న అనిపించాలి కదా. మనం మోడీ ఇంత పొడుగు అనుకుంటుమి, అంత పొడుగు అనుకుంటుమి, ఏమి చేయలేకపోతున్నామి, ప్రజలు ఈ అమ్మ ఏమనుకుంటారన్నా సిగ్గన్న లేదంటే, సిగ్గు ఎగ్గు లేకుండా అంటే ప్రజలు చంపిన మోడే మునగాడు. ఇక నువ్వు ప్రజలను అంటే టోటల్గా ఏం చేసిన అంటే ప్లస్ అయిన ఆయననే, మైనస్ అయిన ఆయననే. పాకిస్తాన్ చంపిన ఆయననే మునగాడు, పుల్వామా దాడులు జరిగిన ఆయన్నే మునగాడు, ఇక ఆర్థిక వ్యవస్థ ఆగమైన ఆయన్నే మునగాడు, ఉద్యోగాలు లేకున్న ఆయన్నే మునగాడు, ఏం చేసినా మోడే మునగాడు. ఇక ఎందుకు ఈ హిందూ మతం మీద మీ అయ్యదా ఇప్పుడు నేను హిందువునే, నువ్వు హిందువే, నీ ఇల్లు నీది, నా ఇల్లు నాది, మొత్తాన్ని కట్టగట్టుకొని నువ్వెవడు? డోర్ సక్కబెట్టు. ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద టోటల్గా మోడీని నేను ఏమంటే ఖచ్చితంగా దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. నేను మొదటిసారి కాదు, మోడీకి ఇది సమయం కాదు కాబట్టి ఆగుతూ ఉన్నారు, కానీ మోడీకి మామూలు ఉండదు. మోడీ చాప్టర్ క్లోజ్ మొదలైందిగా, మోడీ డౌన్ఫాల్ కాదు, స్టార్ట్ అయిపోయింది. ఇది సమయం కాదు. నేను ఏమంటున్నానంటే నీచులు వచ్చి కాలిసిపోతూ ఉంటే ప్రపంచ దేశాల ముందు పరువు తీసిండు మోడీ. ప్రపంచ దేశంలో భారత్ పరువు తీసిండు. అన్న నీళ్ళు ఆపుతాం, నీళ్లు కడతాము, కట్టలు ఆపుతాము, అది ఆపుతాము, శాతగాని మాటలని మాట్లాడుకుంటా వాళ్ళు ఎక్కడ పోయారు కూడా సోయలేదా అన్న. ఓ మట్టు పెడతాడు మోడీ. ఎందుకు వెళ్తే మోడీ ఉండాలన్నా, మోడీ దేశాన్ని కాపాడాడు. మోడీ దేశాన్ని కాపాడుతాడంట. మన్మోహన్ సింగ్ దేశాన్ని కాపాడలేదంట. టెర్రరిజాన్ని అరికడతారంట. ఏడ పుల్వామా ఘటన ఎట్లా జరిగింది అంటే, ఈ దేశంలో దాడులు జరిగితే కూడా ప్రజలను పిచ్చోళ్ళని చేసి మత కల్లోలలో లేపి మళ్ళీ ఓటు దండుకోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇక లొల్లి అయినాయా బీహార్లో పోయి ప్రచారం చేస్తున్నాడు మోడీ. పవన్ కళ్యాణ్ వచ్చి ఇలా నీతులు చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నీతులు చెప్పే కాడికి వచ్చిండు అంటున్నా. పాకిస్తాన్ వెళ్ళిపోవాలన్న కాంగ్రెస్ వాళ్ళు, మీరు పాలిస్తారు. సిగ్గుండాలిగా పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడడానికి. ఎట్లా మాట్లాడుతున్నాడు అదో సపాట్లు. పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా. మాకు పాకిస్తాన్ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాదు. మాకెందుకు ఉంటుంది అన్న?
నువ్వు నీ కెరియర్లో 30 ఏళ్ళలో 30 రకాల వేషాలు వేసినావు. నువ్వు సిపిఐ అన్నావు, సిపిఎం అన్నావు, మాయావతి అన్నావు, తర్వాత వామపక్షాలు అన్నావు, సెక్యులర్ అన్నావు, మళ్ళీ హిందూ కాడికి వచ్చినావు, వేషాలు మార్చుకుంటూ వచ్చినావు. నువ్వు పాకిస్తాన్ మేము ఎందుకు ప్రేమిస్తాం? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియా సై మై బ్రదర్స్. మేము దేశం కోసం పనిచేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరును, ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్నావు. నువ్వు దేశంలో ఉన్నదాన్ని ఇద్దరి మధ్యలో స్విచ్ పెట్టి నువ్వు బతుకుతున్నావు. నీ బతుకుదరివి ఏంది? నీ బతికేందంటే హిందువుకు క్రైస్తవులకు కొట్లాట పెట్టాలి. నీ బతికేందంటే హిందువుకు ముస్లింలకు కొట్లాట పెట్టాలి. నీ బతికేందంటే దేశభక్తి ఉన్నట్టు నటించాలి. నీ దేశభక్తి అంటే, మా దృష్టిలో దేశభక్తి అంటే ఏంది? దేశంలో ఉన్నటువంటి సబండ వర్గాలను అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల అందరూ సమానంగా ప్రేమించడమే దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటంటే ఇలా ఆర్మీని ఆర్మీగా పనిచేయనీయడము, కోర్టులను కోర్టులుగా పనిచేయనీయడము, రాజకీయ నాయకులను రాజకీయ నాయకులుగా పనిచేయడము, పోలీసులను పోలీసులుగా పనిచేయడం, అది దేశభక్తి. మీరేమనుకుంటారు? దేశభక్తి అంటే మతాలకు స్విచ్ పెడితే దేశభక్తి అనుకుంటారు. నరేంద్ర మోడీని మెచ్చుకుంటే దేశభక్తి అనుకుంటారు. నరేంద్ర మోడీకి సపోర్ట్లు కొడితే దేశభక్తి అనుకుంటారు. తూతూ మీ బతుకులు జడ. మీరు నిజంగా చెప్తున్నా, ఎవడెవడైతే అది దేశభక్తి అనుకుంటారో మీరు, నేను చెప్తున్నా, మళ్ళీ ఇందులో ఎవడుంటున్నా కూడా మొత్తం ఇంటర్ పేల్స్ అన్న అసలే ఒక్కడు కూడా చదువు కంప్లీట్ చేసి ఉన్నాడు. ఇలా సగం నేనేమంటున్నంటే సగం సగం ఉంటే అటు కాదు ఇటు కాదు. వాడు అనుకున్నాం నా మోడీ ఏది చెప్తే అదే. ఇక ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఎవరు ప్రేమిస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా పేదలను అంటే పేదల వైపు దేశాన్ని ప్రేమిస్తారు. ఈ దేశ భక్తి గల కాంగ్రెస్ నాయకులు దేశాన్ని ప్రేమించారు కాబట్టి ప్రాజెక్టులు కట్టిరు. కాంగ్రెస్ ఈ దేశాన్ని ప్రేమించింది కాబట్టి సైన్స్ ప్రయోగశాలలు వచ్చినాయి. కాంగ్రెస్ ఈ దేశాన్ని ప్రేమించింది కాబట్టి పాఠశాలలు వచ్చినాయి. కాంగ్రెస్ ఈ దేశాన్ని ప్రేమించింది కాబట్టి యూనివర్సిటీలు కట్టిరు. కాంగ్రెస్ ఈ దేశాన్ని ప్రేమిస్తారు కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు నీళ్ళు ఆపుతున్నటువంటి ఈ సింధు నది మీద బాక్రానంగల్ ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, ప్రయోగశాలలు కానీ, విద్యుత్ వ్యవస్థలను కానీ, టోటల్ నాగరికతనే కాదు వ్యవసాయానికి నేర్పింది కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిరు? స్విచ్ పెట్టిరు. మతాల సీసాల కుత్తులో చిల్లరగాలను ఎగదోపి బతుకుతురు మీరు. మీకు మాకు తేడా. పవన్ కళ్యాణ్ నేనేమంటాను అంటే, నీ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ అందుకొని నీకంత మరి నరేంద్ర మోడీ పోయి పాకిస్తాన్లో పోయి బిర్యానీ తినొచ్చుడు తప్ప ఎవడు పోలే. పాకిస్తాన్ అనేటువంటి వెధవలు, చిల్లరగాళ్ళు పాకిస్తాన్లో అయినా, మనుషులు చంపేతోళ్ళు, వాడు పాకిస్తాన్ అయినా ఇండియన్ అయినా బ్యాడ్ క్యారెక్టర్ కలిగినవాడు, దొంగ, మోసగాడు, మర్డర్లు చేస్తాడు, ఏ దేశపోడైనా కాకరించి ముఖం మీద ఉంచుతారు, జైల్లో పెట్టి శిక్షిస్తారు. కానీ మీ అంతలా మీ హిందువుల దేశాన్ని అంటే పోలీసులు లేకుండా, కోర్టు లేకుండా మీరే దేశాన్ని సంపాదించే మేధావులుగా మీరే దెబ్బ కొట్టుకుంటారు. మళ్ళీ ఈడునే కట్టి తీసి ఆడేయారు. తాకట్లు పెట్టే తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఎంత హాయిగా ఉందా లైఫ్ మీది. మతా చెప్పాలి నరేంద్ర మోడీ తర్వాత నేనే అయ్యేదనేటువంటి పవన్ కళ్యాణ్ ఈ భ్రమలో చక్రాలు తిప్పుతున్నాడు. కానీ అది ఆయన యొక్క నేనేందంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. ఒకసారి 2 సార్లు మళ్ళీ తిప్పి కొడితే, బండకేసి కొడితే మళ్ళీ లేవదు బీజేపీ. ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ చూస్తూనే ఉన్నాడు. ఏవిఎం ఛానల్ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాటలకు మేము ఖచ్చితంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ లో విభేదం ఉంది. మేము వెళ్ళినట్టు మీరు పాకిస్తాన్ ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్ నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే. మీకు అట్లా కాదు. భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల లోపాలు చెప్తారయా. డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్ చక్కగా పనిచేయకపోతే ఈ గాడిద కొడుకుని తీసేయని చెప్తాం. ఈ భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు 2019 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ తీసేసిండు. అగ్నిపత్ అనేటువంటి ఒక వ్యవస్థను తెరలేపిండు. మొత్తం మీద ఆర్మీకి జీతాలు పోతున్నాయని చెప్పి దేశం వల్ల మొత్తం గబ్బు లేపిండు. అంటే ఆర్మీకి పెన్షన్ లేకుండా ఆర్థిక వ్యవస్థను మొత్తం సమకూర్చి ఆదాయ అమ్మానులకు కట్టబెట్టిండు. ఈ దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ దేశం మొత్తం తెలుసుకున్నది మీ గురించి. మీరు ఈవీఎం లేకపోతే డిపాజిట్లు కూడా బీజేపీకి రావు. ఇది మీ పద్ధతి. ఇలా సోషల్ మీడియా తోటి మొత్తము ఎవరెవరైతే కొంతమంది ఉన్నారో ఇలా అమాయక ప్రజలేమో వాళ్ళ బతుకుదెరువు మీద తిరుగుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు మొత్తం ప్రజల సొమ్మంతా దండుకొని మీ స్వైర విహారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వల్ల. అసలు విషయం తెలుసుకోవాలి. ఇది వాస్తవమైన పరిస్థితులను ప్రజలు మొత్తం పంపాలి. ఎందుకంటే వీళ్ళు ఊకోరు లేకుండా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవం తెలుస్తుంది. సర్తన్ సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్తన్ సే జుదా చేశారు ఉగ్రవాదులు. తల లేదు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి సిగ్గానే అనిపించాలిగా. పవన్ కళ్యాణ్ నీకు సిగ్గానే అనిపించాలిగా నీకు మాట్లాడడానికే. వాడు వచ్చి కాల్చిపోయిందంటే కాంగ్రెస్ నాయకులు తిడతారా? మీరు మనుషుల అనాయ? మీరు పాలకులా? మీకు అర్హత ఉందా? ఇంతకు
మీరు ఇలా పూట గడుపుకోనికి మీరు చేసేటువంటి వ్యవహారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. ఇలా అంటే తల లేదు అక్కడ, ఉంచుకోగలరా? మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. నీవో అంటే ఎంత శాతగాని రూలింగ్ అయ్యేది. మళ్ళా గప్పాలంటే ఇట్లా ఇరుసుక పడతారు మంది మీద. ఎవడు బాధ్యుడు? ఎవరిని అడగాలి ఇప్పుడు మేము? వాళ్ళని తిట్టాలనా? వాళ్ళని తిట్టకం కాదు, ముఖం మీద ఉంచుతాం. ఆ దేశం అనేటువంటి నేనేమంటానంటే పాకిస్తాన్ పేరు చెప్పి బీజేపీ బతుకుతుంది. పాకిస్తాన్ లొల్లులు అయితేనే బీజేపీకి ఓట్లేస్తారు, హిందువులంతా ఒకటవుతారని చెప్పి మీ యొక్క కుట్ర. అది వల్ల పాకిస్తాన్ హైదరాబాద్లో ఎంఐఎం పక్కన పాకిస్తాన్, ఈ రెండు ఉంటే తప్ప బీజేపీ బతకదు. దానివల్లనే దాని పేరు చెప్పి పాకిస్తాన్ వస్తుంది, మనల్ని చంపేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ వస్తే కాపాడుతాడు. ఏది కాపాడేంది? సెంటర్ పాయింట్లకు ఇప్పుడు బాంబు పెట్టిపోయారంటే అమ్మాయి ఎవరు చూసుకోకుండా చచ్చిపోయింది. కానీ డైరెక్ట్ వచ్చి అంటే యథేచ్ఛగా వచ్చిరు. ఎవరు ప్రోత్సాహంతో వచ్చారు వీళ్ళు? ఎందుకు పట్టుకొని చంపలేదు వాళ్ళను? అంటే ప్రశ్నిస్తలేరు కాబట్టి, జనమంతా ఎగబడతలేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దేశం మొత్తం ఎగబడుతుంది, గుర్తుపెట్టుకోండి. బీజేపీకి ఉల్టా తిరుగుతుంది. ఇలా మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటే కరెక్ట్ కాదు. పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని మీరు కట్టడి చేస్తామని వచ్చారు. చెయ్యి కట్టడి. ఉద్యోగాలు వేయండి, 5 లక్షల ఆర్మీ రిక్రూట్మెంట్ చేయండి. ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ ఉంది. ఆర్మీకి మంచి మంచి జీతాలు ఇవ్వండి. ఆర్మీ కుటుంబాలను కాపాడండి. ఒకరికి చచ్చిపోయిన వాళ్ళకి 50,000 చప్పట్లు కొట్టి నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడం కాదు. మొత్తము రిక్రూట్మెంట్ లేవు. రైల్వేలో 6 లక్షల 7 లక్షల ఉద్యోగాలు తీసేసాడు. వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసాడు నరేంద్ర మోడీ. ఆయనను మెచ్చుకుంటారంట. ఈ సిగ్గులేని సన్నాసులు చెప్తారు. మీకంటే పౌరుషం లేదు, మీకంటే రోషం లేదు. ఈ దేశ పాలకుని తప్పు, ఏ తప్పు జరిగినా ఈ దేశంలో ఉన్న పాలకుని తప్పు బరాబరు ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తేనే మీకు అంత నొప్పి అయితే ప్రాణాలు పోయిన వాళ్ళకి ఎంత నొప్పి అవుతుంది? ఓడు పెడతాడు, అట్టేట ప్రశ్నిస్తావు మోడీని. మోడే మునగాడని మాట్లాడతాడు. సిగ్గుండాలి కదా వెదవల్లారా మీకు? చీ 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 చీ. పవన్ కళ్యాణ్ అయితే మంచిగా డ్రామా నడిచాడు. హిందుత్వంలో మంచిగా ఇక అమ్మ ఆ డ్రెస్ ఈ డ్రెస్ మందం వేసుకోవాలి, వీరుల మీద మన జల్లాలి, ఓట్లే ఓట్లుగా. ఖచ్చితంగా తగిన శాస్త్రం మీరు అనుభవిస్తారు. బరాబరు మీరు ప్రజలు చూస్తూ ఉన్నారు, చదువుకున్నారు, వెనకటి కాదు. ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతలేదు. ఇప్పుడు ఎట్లా తయారయ్యారు వీళ్ళంటే, ఊర్లలో అప్పుడు వెంకటి గోసులు కట్టుకుంటలేరు, ఇప్పుడు పాయింట్లు వేసుకుంటుంటే నరేంద్ర మోడీ కారణం అని చెప్తారు వీళ్ళు. ఏదైనా చెప్తారు. వెంకటికి గోసులు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు గోసులు ఉండే, నరేంద్ర మోడీ వచ్చినాక పాయింట్లు వచ్చి నరేంద్ర మోడీ కారణం. ఇట్లా 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 చెప్పడానికి రెడీ. సీసీ కెమెరాలు వచ్చిండు, నరేంద్ర మోడీ తెచ్చిండు. అరే కాలర్ ఎక్కువైనట్టు అన్నిటికీ నరేంద్ర మోడీ కారణం అని చెప్పుకొని కూడా రెడీగా ఉన్నారు. ఇది పరిస్థితి. కానీ తప్ప ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి బీజేపీ మీ యొక్క పాలన ఒక తుచ్చ పాలన, మీ పాలన ఒక వ్యర్థమైనటువంటి పాలన. ఈ దేశంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఇక ఉద్యోగపరంగా ఇక రక్షణ పరంగా పూర్తిగా విఫలమైనటువంటి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో వచ్చిన మీ అందరికీ, వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వీడియో చూస్తూనే ఉండండి. ఏబిఎం మీడియా. లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.